లష్కర్ బోనాల్లో కీలకమైన రంగం కార్యక్రమం మరి కాసేపట్లో జరగనుంది. అక్కడి సందడిని మా ప్రతినిధి రమ్య ప్రత్యక్షంగా అందిస్తారు. మహంకాళి బోనాలి ఉత్సవాలు మరో రోజు కొనసాగుతూనే ఉన్నాయి. రెండో రోజు కూడా ఘనంగా సాగుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే 12 గంటల వరకు అంటే రంగం కార్యక్రమం అయిపోయేంత వరకు భక్తుల్ని గుడి లోపలికి అనుమతించేది లేదని చెప్పేసి అధికారులు గుడి ఆలయ తలుపుల్ని మూసివేసి లోపలనే అంటే రంగం కార్యక్రమానికి కావాల్సిన పూర్తి ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. అయితే మరి కొన్ని క్షణాల్లో రంగం కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుడి లోపలికి వెళ్లారు. రంగం కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరోవైపు భక్తులు మొత్తం క్యూ లైన్లలో భారీగా బారులు తిరిగి ఉన్నారు. ఎప్పుడు అయితే వీళ్ళు దాదాపు 3-3.5 గంటల సేపు ఇదే క్యూ లైన్ నిలబడాల్సిన అవకాశం ఉంది. ఎందుకంటే రంగం కార్యక్రమం పూర్తవడానికి కొంచెం టైం పట్టే ఇది దాదాపు 2 గంటల పాటు రంగం కార్యక్రమం కొనసాగనుంది. కాబట్టి భక్తులంతా కూడా అప్పటి వరకు వాడికి దర్శనం అనుమతించేది లేదని చెప్పి ఆలయ వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు. దాంతో పాటుగా రంగం ముగిసిన తరువాత పోతరాజు విన్యాసాలు కూడా ఇక్కడ అలరించనున్నాయి. పోతరాజుల విన్యాసాలు తిలకించేందుకు కూడా భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఏటానికి ఒక్కసారి జరిగే ఈ బోనాల ఉత్సవాల్లో పోతరాజుల విన్యాసాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఈ భవిష్యవాణిలో దేశంలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి రాబోయే రోజుల్లో అనేది భవిష్యవాణి చెప్తారు. అంటే పాడి పంటలు ఎలా ఉండబోతున్నాయి, వర్షం కురుస్తుందా లేదా, పంటలకి లాభంగా ఉంటుందా, రైతులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, దీంతో పాటుగా వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుందా, ఎలాంటి వ్యాపారులకి బాగా ఈ ఏడాది కలిసి వచ్చే అవకాశం ఉంది, అలాగే వర్షాభావ పరిస్థితుల గురించి పాడి పంటల గురించి కూడా ఈ యొక్క భవిష్యవాణి చెబుతుంది. భవిష్యవాణి సాధారణంగా అవివాహిత మహిళ చెబుతారు. ఆవిడ గత 20 ఏళ్లుగా స్వర్ణలత అనే మహిళని ఈ ఏడాది కూడా స్వర్ణలత గారే చెప్పబోతున్నారు. మరి కాసేపట్లో ఈ భవిష్యవాణి కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీంట్లో ఆలయంలోకి ఎవరు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం బారికేడ్స్ అవి ఇప్పటికే పెట్టేసి ఆలయ తలుపుల్ని మూసివేయడం కూడా మనం చూడొచ్చు. మరోవైపు మంత్రి లోపల పర్యవేక్షిస్తున్నారు. రంగం కార్యక్రమానికి కావాల్సిన పరిస్థితులు లోపల ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా లేదా అని చెప్పేసి ఆయన పరిశీలిస్తూ ఉన్నారు. ఆలయ అధికారులతో ఆయన మాట్లాడారు, ఎలాంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అదేవిధంగా భక్తులు క్యూలైన్లలో భారీగా నిరీక్షిస్తూ ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎప్పుడు సమయం వీలవుతుందని. అయితే దాదాపు 2-3 గంటల వరకు భక్తులకి ఆలయంలోకి ప్రవేశించే అవకాశం లేకుండా ఉంది. మరోవైపు రంగం కార్యక్రమం పూర్తయిన తరువాత భవిష్యవాణి చెప్పిన తరువాత అమ్మవారిని ఇక్కడ నుంచి గజారోహణ చేస్తారు. గజారోహణ చేసి ఆమెని పురవీధుల్లో ఊరేగిస్తారు. అయితే గజారోహణ చేయడం వెనకాల కూడా ఒక కథ ఉంది. అమ్మవారిని దర్శించుకోవడానికి ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉంటారో అలాంటి వారు అమ్మవారిని దర్శించుకోవడానికి వీలుగా ఈ గజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ గజారోహణంతో పాటే ఘటాలను ఉంచి ఘటాలతో పాటు అమ్మవారిని అత్తవారింటికి సాగనంపుతారు. దీన్ని సాగనంపు అని చెప్పేసి అంటారు. ఈ సాగనంపు ఎప్పుడైతే పూర్తవుతుందో బోనాల ఉత్సవాలు కూడా దీంతో పాటే పూర్తయిపోయినట్టు చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.